రామ్ చరణ్ బుచ్చిబాబుల కలయిక పెద్ది కమర్షియల్ ఎలిమెంట్స్తో అద్భుతంగా సందేశాత్మక చిత్రం తీశారు. బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లే ఉంది. కానీ చాలా ఖర్చు పెట్టినా కూడా ఈ సినిమా ఊహించని స్థాయిలో వసూళ్ళు ఉండవు. అసలు ఇండస్ట్రీ హిట్ కాదు, రిపీట్ ఆడియన్స్ ఉండరు. కారణం ఏంటి? సినిమా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, అందరూ బాగా నటించారు. ముఖ్యంగా జగత్ బాబు, శివరాజ్ వీళ్ళందరూ బ్రహ్మాండంగా నటించారు. రామ్ చరణ్ ఇంకా అద్భుతంగా నటించారు. సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, చాలా ఖర్చు పెట్టారు. కానీ అనేక లోటుపాట్లు, ఆ సినిమా తీసిన విధానంలోని అనేక లోటుపాట్ల వల్ల ఇది ఇండస్ట్రీ హిట్ కాకపోవచ్చు. మొదటి లోటు, ఆ ఊరు అంటే కొండ కింద ఉండే ఊరు ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేందుకు 70% సినిమా తీసుకున్నారండి. సరే, ఆ ఊటి సమస్యను తీర్చాలనేది ఆ 70% తర్వాత అతను తీసుకున్న నిర్ణయం ఒకటి. తర్వాత రామ్ చరణ్కు కాల్లో ప్రాబ్లం ఉంది అన్న విషయాన్ని క్లియర్గా చూపలేకపోయారు. ఎందుకు కాల్లో ప్రాబ్లం? అది కుస్తీ వచ్చినప్పుడు తెలుస్తుంది ఇతని కాల్లో ప్రాబ్లం అది. నాకైతే అర్థం కాలేదు. తర్వాత మామూలుగా ఇప్పుడు సమాజం కోరేది ఏంటంటే ఎంటర్టైన్మెంటు, రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ దాదాపు లోపించాయి. ఇలాంటి సినిమాలు ఇంతకుముందు కూడా తెలుగు వాళ్ళు చాలా గొప్పగా పేరు వచ్చినా కూడా వసూలు జరగలేదు. నాగార్జున రాజన్న మూవీ, రాజమౌళి తండ్రి గారు విజేంద్ర గారు దర్శకత్వం వహించారు. రాజమౌళి కూడా కొంచెం హెల్ప్ చేశారు. అయినా కూడా ఆ సినిమాకు మంచి పేరు వచ్చింది, చాలా బాగుందన్నారు. కానీ వసూలు లేవు. అదే రకంగా రామ్ చరణ్కు మంచి పేరు వస్తుంది, డైరెక్టర్ మంచి పేరు వస్తుంది, తెలుగు ఫీల్డ్ ఇంత గొప్పగా తీశారు సినిమా అంటారే కానీ చూసే వరకు లేకపోతే కలెక్షన్స్ వరకు సినిమాకు జనం ఉండకపోవచ్చు. ఎందుకంటే రిపీట్కు ఉండాల్సిన మసాలా దీంట్లో లేదు. ఇప్పుడు మసాలాలు ఇష్టపడుతున్నారు. సందేశాత్మకం ఒకసారి చూసేందుకు సంతోషం, కానీ ఇప్పుడు రిపీట్ కావాలంటే సందేశాత్మకతో పాటు దానికి సంబంధించిన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండాలి, కామెడీ ఉండాలి. అలాంటివి ఈ సినిమాలో పూర్తిగా లోపించింది. ఆ పల్లె సమస్య తీర్చాలి అనేటువంటి తపన ఆ డైరెక్టర్లో కనిపించింది. లేకపోతే ఇలాంటి సమస్య నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన మొత్తం టీంకు రావడం చాలా గొప్ప విషయం, చాలా బాగుంది. కానీ రెండోసారి చూడడం అనేది, మూడోసారి చూడడం అనేది మామూలుగా ఈ రోజుల్లో ఇండస్ట్రీ హిట్ కావాలన్నా, సినిమా గొప్పగా ఉండాలన్నా అది రిపీట్ ఆడియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి రిపీట్ ఆడియన్స్ ఉండకపోవచ్చు. వీలైతే అభిమానులు ఒకటి రెండు సార్లు చూడొచ్చు. కానీ సామాన్య ప్రేక్షకుడు బాహుబలి లాగా లేకపోతే RRR లాగా రెండోసారి చూద్దామనే ఆలోచన ఈ సినిమాకు రాదు. అందుకని వసూళ్ళు కానీ ఇండస్ట్రీ హిట్ కానీ కాకపోవచ్చు. కానీ ఈ సినిమా వల్ల తప్పకుండా రామ్ చరణ్కు మంచి పేరు వస్తుంది, దర్శకుడికి మంచి పేరు వస్తుంది. ఇలాంటి సినిమాలు తీయాలనే తపన అందులో కలుగుతుంది. ఈ సినిమాను పొగుడుతారు, బాగుంది అంటారు, అందులో డౌటే లేదు. కాబట్టి ఈ సినిమాను నేను నిరుత్సాహపరచడం లేదు. కానీ ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ ఉండవు, ఇండస్ట్రీ హిట్ అసలు కాదు.